దబాయించాలని చూస్తున్నాడు. వీడి సంగతి చూడండి. హలో, ఇది పోలీస్ స్టేషన్? ఇతనే నా పక్కన చంపిన హంతకుడు. పెద్దబాబు, ఏం జరిగింది? నువ్వు హంతకుడు అని వాళ్ళు అంటుంటే నోరు మెదపకుండా అలా నిలబడిపోయావేమిటి? నీకేం భయం లేదు? చెల్లెలి పెళ్లి జరుగుతుందని వరమిచ్చి వెళ్ళింది ఎందుకా బాబు? బాధపడకమ్మా. ఒక కొడుకు ఇంజనీర్ అవ్వాలని, మరొక కొడుకు లాయర్ అవ్వాలని నాన్న కోరుకున్న రోజున పెద్ద కొడుకుని పోలీస్ ఆఫీసర్ని చేయాలన్నావు కదూ. ఈ రోజు నుంచి నీ పెద్ద కొడుకు పోలీసుల మధ్యనే బ్రతుకుతాడమ్మా. వస్తాను. పొద్దున్నే టిఫిన్ కూడా తినకుండా ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకో చీర ప్రజెంట్ చేద్దామని అలా బజారుకి వెళ్ళా. ఏమిటి అలా పడిపోయావు? లో బీపీగాని వచ్చిందా? కాదండి, ఈ రోజు నా పుట్టినరోజని మీకు గుర్తున్నందుకు నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. పిచ్చి పెళ్ళామా, నేను ఈ మధ్యన కొన్ని ఫారెన్ టానిక్స్ వాడుతున్నాను. మతి మరిపోనేది మన ఇంటి ఛాయలకు కూడా రాదు. ఇదిగో నీ పుట్టినరోజు చీర. ఇదేమిటండి, చీరని చపాతీ తెచ్చారు? చపాతీనా? అవును, చపాతీయే. బట్టల షాపులోకి వెళ్ళి చీర కొన్నాను. ఆ తర్వాత ఆకలేస్తే ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి చపాతీ తెమ్మన్నాను. వాడు తెచ్చాడు, నేను తిన్నాను. తిన్న చపాతీ సంచిలోకి ఎలా వచ్చిందబ్బా? చపాతీ అనుకుని చీర తినేసారేమోనండి. చీర తినేసానా? కక్కితే బయటికి రావడానికి అదేమైనా ఈగ దోమ? 6 గజాల చీర. అమ్మో, చీర నా కడుపులో అరుగుతుందో లేదో వేరే డాక్టర్ని ఎవరు నాకు కన్సల్ట్ చేసి వస్తా. రోజు రోజుకి మీరు ఎందుకంటే ఇలా అయిపోతున్నారు? అమ్మా, 7 అంతస్తుల మేడలో ఉన్న కొడుకుని చూడటానికి ఆనందంగా రావచ్చు గాని ఇరుచువల వెనుకున్న కొడుకుని చూసి కన్నీరు కార్చడానికి అమ్మ వచ్చావు. కష్టాల్లో ఉన్నవాడు నిజంగా నా మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఈ హత్య చేశావా? చెప్తానమ్మా, కానీ చెప్పే ముందు ఒక్క విషయం చెప్పు. చెల్లె ఎలా ఉంది? భర్తతో పాటు అమెరికా వెళ్ళింది బాబు. తమ్ముళ్ళు? ఇద్దరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈ వార్త వినటానికేనమ్మా ఇన్నాళ్ళు ఈ నిజాన్ని కడుపులో దాచుకున్నాను. అస్సలు నేను ఆ హత్య చేయలేదు. మన డబ్బు తీసుకుని పారిపోతున్న తాతారావు వెంట పడ్డాను. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. చెల్లెలి పెళ్లి ఆగిపోకూడదు, తమ్ముళ్ళ చదువులు ఆగిపోకూడదు. అందుకే చేయని నేరాన్ని నెత్తినేసుకుని 7 సంవత్సరాలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాను. అయినా నాకేం బాధ లేదు. నా త్యాగం ఫలించింది. వాళ్ళు బాగున్నారనే వార్త చాలమ్మా. జైలు గోడల మధ్య ఏకాకిగా బ్రతికే నా మనశ్శాంతికి. మీ వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చారన్న సంతృప్తి ఒక్కటే చాలా మీకు? మిమ్మల్ని నమ్ముకున్నా నేనేమైపోయినా పర్వాలేదా?
తార, హంతకుడు అని ముద్రపడిన నన్ను పెళ్లి చేసుకుని ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టం. నా మాట విని ఎవరైనా యోగ్యుని చూసి పెళ్లి చేసుకో. చెల్లెల పెళ్లి ఆగిపోకూడదని జైలుకు వెళ్ళడానికి సిద్ధపడినా మీకంటే యోగ్యుడు దొరుకుతాడా నాకు? జైలు గోడల మధ్య జొన్న సంకటి తిన్నా పర్వాలేదు, నా తమ్ముళ్ళిద్దరూ పెద్దవాళ్ళ అయ్యారని ఆనందపడే మీకంటే యోగ్యుడు దొరుకుతాడా నాకు? మీతో కలిసి 7 అడుగులు నడవాలని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్క అడుగు కోసం ఒక్కొక్క ఏడాది చొప్పున 7 సంవత్సరాలు మీకోసం ఎదురు చూస్తుంటాను. వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు వాగ్దానం చేయండి. అశోక్, నేరస్తుల్లో దైవాన్ని, ముద్దాయిలో త్యాగమూర్తిని చూడగలిగిన ఈ తార నీ చీకటి జీవితానికి వెలుగు చూపించే చిరుదీపం బాబు. ఆమె మాట కాదనుకు, వాగ్దానం చెయ్యి. విజయరా అబ్బాయి, ఇంజనీర్ గారికి దండ. మీరు పాస్ చేసిన బిల్లు కారణంగా మేము ఒడ్డున పడ్డాం. అందుకని ఉడతా భక్తిగా ఈ చిరు కానుక. అవే ఇలాంటివి ఎందుకండి? నీ కాదయ్యా, మా కోడలికి. అమ్మా సుశీల, ఇటువంటి ఉత్తముడు నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చూడమ్మా, ఇదిగో ఈ చిన్న బహుమతి స్వీకరించమ్మా. నెక్లెస్ ఎంత ఖరీదుంటుంది? ఎంత? 10,000. 10,000? నీ భర్త మాతో ఇలా కలిసిమెలిసి ఉండాలి కానీ ఏడాది తిరగకుండా లక్షాదిగా. బై ది వే, మీట్ మై బ్రదర్ సురేష్, లాయర్ సురేష్. లాయరు? ఈ కుటుంబంతో మా అనుబంధం చిరకాలం వర్ధిల్లాలంటే సురేష్ బాబు నువ్వు మా పర్సనల్ లాయర్ గా ఉండాలి. ఇదిగో 10,000 రూపాయలు అడ్వాన్స్. ఆలోచించు బ్రదర్, తీసుకో. తీసుకో బాబు. మరి మేము వస్తాం. యాండి, బాగుంది కదా? మగా నేనేం చెప్పగలను, అమ్మ అయితే కరెక్ట్ గా చెప్తుంది. అమ్మా, అమ్మా, సుశీల నెక్లెస్ ఎలా ఉంది? పార్వతీదేవి మెళ్ళో బురద పాము వేసినట్టుంది. అదేమిటత్తయ్య అంత మాట అన్నారు? ఈ ఇల్లు ఆశయాలతో బ్రతికిందే కాని ఆశలతో బ్రతికింది కాదమ్మా. ఈ సావిత్రమ్మ పస్తులుండి బిడ్డల్ని పెంచుకున్నది పెరిగిన బిడ్డలు గట్టి తిని బ్రతుకుతారని కాదమ్మా. ఏ అధముడు నీ చెల్లెల్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఈ ఇంటి పరువును బజార్కి ఎక్కించాడో, ఏ దుర్మార్గుడు ఈ దేవాలయాన్ని కూలగొట్టాలని చూశాడో, వాడొచ్చి నీ మెళ్ళో మాల వేసి నీ భార్య మెళ్ళో 10,000 రూపాయల నెక్లెస్ వేస్తే సంబరపడిపోతున్నారే. మీరు చేసింది తప్పనిపించట్లేదురా? ఒరే, చదువుకోగానే సరిపోదురా, కొంచెం కొంచెం ఇంగిత జ్ఞానం ఉందిరా. ఆ ఇంగిత జ్ఞానం నీకు అన్నయ్యకు లేదు కనుకనే ఇన్నాళ్ళు మన కష్టాలు పడ్డాం. కిషోర్, తల్లిగా నిన్ను కొట్టే హక్కు నాకుండొచ్చు, కానీ పెళ్ళా ముందు చెంప దెబ్బతిన్న మగాణ్ణి ఏ ఆడది మొగుడుగా చూడాలనుకోదు. అందుకే ఆగిపోయాను. మీరు నీతి నిజాయితీలే ముఖ్యం అనుకుని డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా? ఈ ఇంటి పెద్ద కొడుకు హంతకుడని వీధి వీధి చెప్పుకుంటున్నారు. ఒక హంతకుడిని కన్న తల్లి కంటే లంచం తీసుకున్నాడు పెళ్ళాం తప్పుడుదేం కాదులేండి. చూడమ్మా, రోజులు మారిపోయాయి. బ్రతకడం నేర్చుకోపోతే ఎలా? ఒకవేళ జరుగుతున్న సంఘటనలు చూసి భరించలేకపోతే ఏమైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళరా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నా కొడుకులు పాపం చేస్తున్నారు, క్షమించమని దేవుళ్లకు దండం పెట్టుకురమ్మంటావా? ఈ మంచి కుటుంబంలో మంచి జైల్లో ఉండిపోయింది. ఉట్టి కుటుంబం మాత్రం ఇక్కడ మిగిలింది. అమ్మా అమ్మా, బటన్స్ పెట్టవే. అబ్బబ్బా ఉండవే.
అమ్మ ముందు నాకు ఈ శాంతిని కోల్పోయింది. హలో, గుడ్ మార్నింగ్. ఓ దొంగ కోడవారు అబ్బాయా? ఏంటి బాబు ఇలా వచ్చా? తార ఎక్కడ ఉంది? తార పైన బెడ్రూమ్ లో ఉంది. హాయ్ తారా. ఏమిటి ఇలా వచ్చావు? అదే వెడ్డింగ్ కార్డ్స్ ఇంగ్లీష్ లో ప్రింట్ చేయాలా తెలుగులోనా? ఎవరి వెడ్డింగ్ కార్డ్స్? మరీ పసిపిల్ల మాట్లాడుకు. పోనీ ఇది చెప్పు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా? దొంగ కోళ్ల దైవాధీనం, నీ బుద్ధి ఆధీనం తప్పినట్టుంది. నో నో నో, నిన్ను నా ఆధీనంలో తెచ్చుకోవాలని ఈ ప్రయత్నం. అయినా ఆ హంతకుడి మీద నీకు ఎందుకంత ప్రేమ చెప్పు? హంతకుడెవరో జైల్లో తెలుసుకునే వచ్చాను. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మా అన్నయ్యకి నీ నిజ స్వరూపం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటకు వెళ్ళు. అశోక్, నువ్వు జైలు నుంచి విడుదలై వచ్చే వరకు ఆగే ఓపిక దీనికి ఉందేమో కానీ నిన్ను జైలు నుంచి రానిచ్చే ఓపిక నాకు లేదు. మా ఇద్దరికి అడ్డుగా ఉన్న నిన్ను జైల్లోనే ఫినిష్ చేస్తాను. గురు, టీడీ చంపమని పంపిన అశోక్ అతనే. ఎవరు? నీ గోరీ కట్టడానికి జైలుకొచ్చిన కన్నయ్యని. కన్నయ్య, జైల్లో ఉండి కూడా నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు అన్నమాట. దీనివల్ల నీ శిక్షాకాలం ఇంకా పెరుగుతుంది. ధర్మారావు, ఇతను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయి. కన్నయ్య, అశోక్ నీకు రక్తదానం చేసుండకపోతే నువ్వు ఈ పాటికి చనిపోయి ఉండేవాడి. హాస్పిటల్లో నీ గ్రూప్ బ్లడ్ లేదు. నువ్వు అతనికి అపకారం చేశావని తెలిసినా అతను నీకు ఉపకారం చేశాడు. అశోక్, నేను నిన్ను చంపడానికి వస్తే నువ్వు నాకు ప్రాణదానం చేశావా? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా చేసే పనే నేను చేశాను. కాంపౌండర్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? గజపతి గారిని లక్షాధికారి ఇంటికండి. ఎందుకో? ఆయనకు వాంతులు అవుతుంటే మనం మంది ఇచ్చారు కదా. ఓ ఎవరాయా నువ్వు? గజపతి గారి అబ్బాయిలండి. ఆహా, మీ ఇంటికే బయలుదేరాం. రానక్కర్లేదనే చెప్పడానికి వస్తున్నాను సార్. నేను చెప్పరా, ఒక్క డోస్ ఇచ్చానంటే దెబ్బకి వాంతులు తగ్గిపోతాయని? పోవటం కరెక్టే గాని తగ్గిపోవడం జరగలేదండి. మీరిచ్చిన మందులతో మా నాన్నగారు పోయారండి. ఓరి నీ అమ్మ కడుపు మాడా, మెల్లిగా మాట్లాడవయ్యా. పోలీసులు విన్నారంటే నా మీద మర్డర్ కేసు పెడతారు. కేసు పెట్టడం ఏమిటి సార్, మీరు చేసిన ఉపకారానికి థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నాను సార్. నీకేమన్నా మెంటలుందా? మీ నాన్న చచ్చిపోతే నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటయ్యా? అదే సార్, మా నాన్న ఒట్టి పిసినారి, ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఇప్పుడు పోయాడు కదా, అదంతా నాదే సార్.